నమస్తే ఫ్రెండ్స్, నేను మీ విశ్వేష్. మీరు చూస్తున్నారు కేవీఐపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్టేట్ జెన్కో సంబంధించి మనకు ఒక నూతన అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, మనం పూర్తిగా మన వీడియోలో చూద్దాం. అదేవిధంగా మొదటిసారి మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు జెన్కో వాళ్ళు సంస్థ రిలీజ్ చేసిన పీడిఎఫ్ మన దగ్గర ఉంది. ఈ పీడిఎఫ్ కూడా మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పీడిఎఫ్లో అసలు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మనం టైం వేస్ట్ చేయకుండా మనం క్లియర్గా చూసేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంతకుముందుకు మనకు 4/10/2023 అప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది జెన్కో నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్స్, ఇందులో సబ్ కేటగిరీ ఏంటంటే ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ సంబంధించినవి 339 పోస్టులు. అదేవిధంగా కెమిస్ట్ సంబంధించినది 60 పోస్టులతోటి మనకు నోటిఫికేషన్ అనేది ఈ 4th రోజు రిలీజ్ అయిందని మనకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా 17th రోజు కూడా మనకి ఎగ్జామ్ December 17th 2023 రోజు మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఉండే. కాకపోతే ఏకలవ్య మోడల్ స్కూల్ సంబంధించి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ యొక్క ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. మళ్ళీ లక్కీలీ మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది 13th రోజు మనకు 13th ఫిబ్రవరి 2024 నాడు మనకు ఈ సంస్థ మనకు రిలీజ్ చేయడం జరిగింది ఈ పీడిఎఫ్తో సహా. అదేవిధంగా ఈ డీటెయిల్స్ ఇంకా మనం ఫర్దర్గా ముందరికి వెళ్తే ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. పిన్ టు పిన్ పాయింట్ వైజ్గా ఉన్నాయి. వాటిని అన్నింటినీ మనం క్లియర్గా చూసుకుందాం. టీఎస్ జెన్కో హ్యాస్ deliberated on the method of conducting examination and has now decided to conduct computer based test instead of OMR based offline written test. అంటే ఈ యొక్క OMR ఆఫ్లైన్ టెస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి బదులుగా CBTని కండక్ట్ చేస్తామని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 100 మార్క్స్ పేపర్. అదేవిధంగా 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ 80 మార్క్స్, అదేవిధంగా సెక్షన్ బి అనేది 20 మార్క్స్. ప్రతి క్వశ్చన్ అనేది క్యారింగ్ 1 మార్క్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు. 1 hour 40 minutes అనేది ఇక్కడ టైమింగ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నెగిటివ్ మార్క్ అయితే లేదు. 3rd పాయింట్ చూసుకున్నట్లయితే CBT టెస్ట్ అనేది 31/3/2024 నాడు నిర్వహిస్తారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం 4th పాయింట్లో చూసుకున్నట్లయితే ఈ 4th పాయింట్లో 23/3/2024 నాడు మనకి ఈ వెబ్సైట్ ద్వారా మనం హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకున్న వెసులుబాటు కల్పించడం జరిగింది. కాబట్టి ఈ క్లియర్గా మనకు డేట్ కూడా వచ్చేసింది. అదేవిధంగా హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ ఏ టైం అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ డీటెయిల్స్ ఇంకా క్లియర్ ఎగ్జామ్ గురించి షిఫ్ట్ వైజ్ కూడా మనం 3 షిఫ్ట్లు ఉన్నాయి. ఆ షిఫ్ట్ వైజ్ ఏ షిఫ్ట్ ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేది పెడతారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ కెమిస్ట్ సంబంధించి CBT టెస్ట్, అదేవిధంగా 31/3/2024 ఎగ్జామినేషన్ సంబంధించి డేటు. అదేవిధంగా సెంటర్ ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్యలోనే, అంటే ఈ 2 ప్రాంతాల్లోనే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 100 minutes అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ షిఫ్ట్ 1 వచ్చేసి మార్నింగ్ సెషన్ ఏంటంటే 9 AM to 10:40 AMకి 9 AMకి స్టార్ట్ అయ్యి 10:40 AMకి కంప్లీట్ అయిపోతుంది. ఇది ఎవరికి అని అంటే మెకానికల్ అండ్ కెమిస్ట్రీ సంబంధించిన వారికి ఫస్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వాళ్ళకి సెకండ్ షిఫ్ట్ను కేటాయించడం జరిగింది. అందులో 1 PM to 2:40 PM మధ్యలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఎలక్ట్రికల్. అదేవిధంగా 3rd షిఫ్ట్ చూసుకున్నట్లయితే సివిల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి వాళ్ళు 5 PM to 6:40 PM వరకు వీళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ యొక్క టీఎస్ జెన్కో వాళ్ళు ఈ పీడిఎఫ్ ద్వారా
మనకు ఎగ్జామ్ డేట్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. నేను కూడా ఆ కామెంట్ ద్వారా కూడా మీతో కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ జెన్కో అప్లై చేసి ఉంటే వాళ్ళు కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను. జై హింద్.